హలో అండి, వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్. మనకి సంక్రాంతి పండగ అంటేనే ఫస్ట్ రెసిపీ గుర్తుకొచ్చేది సకినాలు కదా. ఆ సకినాలని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 1 కేజీ రైస్ని అయితే తీసుకొని ఒక 2-3 సార్లు అయితే బాగా కడగాలండి. వీటిని ఓవర్ నైట్ మొత్తం నాననిచ్చిన తర్వాత అందులో ఉన్న వాటర్నన్నీ తీసేసి పదన లేకుండా ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని వీటిని అయితే ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరిన తర్వాత మిల్లులో కానీ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పట్టుకున్న పిండిలో నువ్వులను వేసుకోవాలి, అలాగే ఓమ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్రను అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు తగినంత సాల్ట్ని అయితే వేసుకొని ఈ పిండి మొత్తాన్ని అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని నేను చూపించినట్టుగా ఇలా ముద్దలాగా వచ్చేలాగానైతే పిసుక్కోవాలండి. పిండిని కొద్దిగా సాఫ్ట్గానైతే పిసుక్కోండి. ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని మన వేళ్ళ మధ్యలో పిండిని అయితే పెట్టుకొని ఆ పిండిని వేళ్ళతో ఇలా నేను చూపించినట్టుగా వేసుకోండి. సకినాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. సకినాలు వేసాక వాటి పదన ఆరాకనే అవి తీసేటప్పుడు విరిగిపోకుండా ఒక సరాతంతో అయితే తీసుకోవాలండి. ఒక మూతకి ఆయిల్ అప్లై చేసి దాని మీదనైతే వేసుకోవాలండి. వేడి ఆయిల్లో వీటినైతే వేసుకోవాలి. మూతకి ఆయిల్ పెట్టడం వల్ల సకినాలు అనేవి తొందరగా జారుతాయి అన్నట్టు. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండగకి మీకు ఎలాంటి రెసిపీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. బాయ్.